హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అండ్ విషయం ఏమిటంటే, తమిళంలో చూశారు, పలాసలో రథయాత్ర. పలాసలో ఈ రథయాత్రని పెట్టాను. ఎవరికైనా రథయాత్ర అంటే ఏంటి తెలుసా? ఏం పర్లేదు, నేను చెప్తాను. ఓకే, రథయాత్ర అంటే ఏమిటంటే, యాత్ర అంటే కృష్ణుడి యుగంలో అనమాట. కృష్ణుడు బృందావనం నుంచి మధురైకి వెళ్తున్న సమయంలో, అది ఆ సమయంలో బృందావనం వాసులు అందరూ చాలా అంటే చాలా ఏడ్చారనమాట. చాలా ఏడ్చారు, చాలా బాధపడ్డారు. నువ్వు బృందావనం నుంచి బయటికి వెళ్ళడానికి అంటే మధురైకి వెళ్ళడానికి అస్సలు ఎవ్వరికంటే ఎవ్వరికి ఇష్టం లేదనేసి ఆ, అనేసి ప్రజలన్నమాట చెప్పారనమాట. చెప్తే కానీ కృష్ణుడు తప్పనిసరిగా వెళ్ళాలి కాబట్టి ప్రజలంతా ఇలా అన్నారన్నమాట. బృందావనం ప్రజలు ఇలా అన్నారన్నమాట. ఒక మాట చెప్పారనమాట. ఓ కృష్ణ, ఓ కృష్ణ, బృందావనంలో నువ్వు పెద్ద దిక్కు. నువ్వు మాకు ఎటువంటి సమస్య అంటే ఎటువంటి బాధ ఉన్నా సరే నువ్వే మమ్మల్ని ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తీర్చేవాడి. ఇప్పుడు మా ప్రాబ్లమ్స్ నువ్వు వెళ్ళిపోతే కానీ మా ప్రాబ్లమ్స్ని ఎవరు తీరుస్తారు అనేసి ఆ ప్రజలంతా కృష్ణునికి అంటారు అనమాట. ఆ కృష్ణుడు ఏమంటాడంటే, కృష్ణ, అవునా ప్రజలారా, నేను నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మా అన్నయ్య బలరాముడు ఉండగా మీకు ఎటువంటి చింత ఉండదు, మీకు ఎటువంటి భయం లేదు, ఎటువంటి ఇది బాధపడాల్సిన అవసరం లేదు. మా అన్నయ్య అన్నీ చూసుకుంటాడు అని చెప్తాడనమాట. అలా చెప్తే ఆ ప్రజలంతా శ్రద్ధగా అలా వింటారనమాట. అంటే అలా వింటుంటారు. దాని తర్వాత కృష్ణుడు అనమాట ప్రజలందరికీ ఒక మాట ఇస్తాడనమాట. అది ఏ మాట అంటే, నేను బృందావనానికి మరలా వస్తాను, ఇది నా మాట అనేసి ప్రజల దగ్గర మాట తీర్చుకుంటాడు అనమాట కృష్ణుడు. ప్రజలంతా చాలా సంతోషపడి ఎట్లాగైనా మళ్ళా మా కృష్ణుడు మా బృందావనానికి వస్తారనేసి చాలా సంబరపడతాడు అనమాట. అలా అలా కృష్ణుడు మధురైకి వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత పెద్ద మహాభారతమే జరుగుతుంది, మీకు తెలుసు కదా. మధురై మహాభారతమే జరుగుతుంది. ఆ యుద్ధంలో పాండవుల వైపు పోరాడతాడనమాట కృష్ణుడు. దాని తర్వాత ఆ యుద్ధంలో పాండవులదే గెలుస్తారనమాట. కానీ ఆ పాండవ యుద్ధంలోట ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి కృష్ణుడు అనమాట. అలా యుద్ధం ముగిసిన తర్వాత ప్రజలందరూ ద్వారకా నగరానికి రాజుని చేస్తారనమాట కృష్ణుడిని. అలా కృష్ణుడు సింహాసనంలో నుంచి కిరీటం ధరించుకొని అలా కూర్చుని అలాగా ఆలోచిస్తూ ఉండగా మధురై ప్రజలందరూ అలాగా వచ్చేసి అతన్ని దేవుడిగా అక్కడ పూజిస్తారు. అండ్ దాంతోపాటు అలాగా ఆలోచిస్తూ ఉండగనమాట బృందావనం కాలనీ వాళ్ళ ప్రజలందరూ గుర్తుకొస్తే అలా ఆలోచిస్తూ ఉంటాడు. దాని తర్వాత అతనికి ఒక లేఖ వస్తుందన్నమాట. ఇట్లా మా నగరానికి అంటే బృందావనం నుంచి కాదు, వేరే రాజ్యం నుంచి కబురు వస్తుందన్నమాట. ఇట్లా రాజుకి పట్టాభిషేకం చేస్తున్నాము, నువ్వు చీఫ్ గెస్ట్గా రావాలనేసి కృష్ణుడిని ఉత్తరం రాస్తారనమాట. ఉత్తరం రాస్తే సరే నేను కూడా వస్తాను అనేసి కృష్ణుడు చెప్తాడు. అలాగే చెప్పగా కృష్ణుడు అలాగా నెక్స్ట్ రోజు వెళ్తూ ఉంటాడు రథంతో. అట్లాగే ఇప్పుడు పట్టాభిషేకం జరిగితే ప్రజలందరూ వెళ్ళరా అక్కడికి. అట్లాగే మరి బృందావనం కాలనీ ఉన్న ప్రజలందరూ ఆ పట్టాభిషేకాన్ని చూడడానికి అలా వెళ్తారనమాట. వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఆ రథంలో కృష్ణుడు కనబడతాడనమాట బృందావనం ప్రజలకి. అలాగ కనబడిన వెంటనే అందరూ పరుగున వెళ్ళి కృష్ణుడికి అందరూ అంటే ఆశీర్వదించుకుని మాట్లాడతారన్నమాట. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడానికి, అండ్ చాలా హ్యాపీగా ఉంది అనేసి ఆ ప్రజలందరూ చెప్తారన్నమాట. చెప్తేమో, ఓ నా ప్రజలారా, నేను మధురై బృందావనానికి రావాలనుకున్నాను, కానీ కొంచెం సమయం పట్టింది, అది ఇది అని చెప్తారనమాట. దాని తర్వాత రుక్మిణి అండ్ రాధ వాళ్ళందరూ రథంకి ఎక్కుతారనమాట. ముగ్గురు అవుతారు, కృష్ణుడు, రుక్మిణి అండ్ రాధ ముగ్గురు అయిన తర్వాత ఆ రథాన్ని అది బృందావనానికి లాగుతారనమాట. అలా లాక్కుంటూ వెళ్ళిపోతారు బృందావనానికి. అలా లాక్కుంటూ వెళ్ళిపోవడం వల్ల అదేమో రథయాత్రగా అనేసి పేరు వచ్చిందనమాట. అందుకే మనము రథయాత్ర అని జరుపుకుంటాం. ఈ కాన్సెప్ట్లో మీకు ఏంటి అర్థమైందంటే, ఒక ప్లేస్లో ఉండవలసిన ఒక దేవుడు ఇంకో ప్లేస్లో ఉంచడాన్ని మన రథయాత్ర అంటాం. అర్థమైంది కదా. అందుకే కదా మనం ఎక్కడైనా అంటే రథంలోట
ఏదైనా గాడ్ విగ్రహాన్ని పెట్టేసి మళ్ళా దాన్ని రథంలో నుంచి చాలామంది లాగుతూ అండ్ వేరే ఆలయం అనమాట ప్రతిష్ఠిస్తారనమాట. దాన్ని మనం రథయాత్రగా అని చెప్పుకుంటున్నాం అనమాట. తెలిసిందా గాయ్?